కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో నవరాత్రుల సందర్భంగా వినాయకుడి నిమజ్జనం చేయ సందర్భంలో ఏలేరు కాలువలో పడి వీరవరం గ్రామానికి చెందిన బొత్తుల లక్ష్మణరావు నీటిలో మునిగి మృతి చెందాడు. వినాయకుడి బొమ్మ నిమజ్జనం చేయ సమయంలో నీటిలో మునిగిపోయాడు. మృతుని పత్తిపాడు సిహెచ్సి హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలాన్ని జగంపేట సిఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్ఐ సతీష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మా బొమ్మ కసి వచ్చేసింది. రేపు వస్తాయి, రేపు ఎల్లు కూడా వస్తాయి, బుధవారం కూడా వస్తాయి. ఇంత నెలకొని మనం బాబు అటుపక్క బిల్డింగ్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ మధ్యలోనా వాటర్ ఉన్నాయి. ఎక్కడ వాటర్ ఉంటాయా? ముఖ్యంగా గమనిక, ఈ నిమజ్జనం నిమిత్తం విగ్రహానికి ఊరేగింపు కూడా వచ్చినటువంటి భక్తులకి ముఖ్య గమనిక. ఈ ప్రొసెషన్ తీసుకొచ్చిన తర్వాత ఇమ్మర్షన్ చేసే సమయంలో ఎక్కువ మంది దిక్కుండా ఆ బొమ్మకు వెయిట్కి తగ్గట్టుగానే ఒక 4-5 వరకు దిగి జాగ్రత్తగా, అది కూడా ఈత వచ్చిన వాళ్ళే దిగాలి. దిగడం వల్ల మనం ఈ వాటర్లో నిమజ్జనం చేయొచ్చు. ఈరోజు గోనాడ విలేజ్లో నిమజ్జనం కోసం అని వీరవరం చెందినటువంటి వినాయక చవితి ఊరేగింపు వచ్చి ట్రాక్టర్ మీద తీసుకురావడం జరిగింది. ఆ బొమ్మ యొక్క విగ్రహం బరువు 10 అడుగులు ఎత్తు ఉండటం వల్ల 7 మనుషులు వాటర్లో దిగారు. దిగిన తర్వాత ఆ 7 మనుషులు బొమ్మ వదలడంతో ఒక అతని మీద బొమ్మ పడి అతను వాటర్లో మునిగి వాటర్ తాగేశాడు. వెంటనే గజయితగాళ్ళు అతను రక్షించి సిపిఆర్ చేయగా వాటర్ ఎక్కువ తాగడం వల్ల అతనికి ఊపిరాడగా ఈరోజు మరణించడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ ముఖ్య గమనిక, మద్యం సేవించి ఈ ఊరేగింపులో పాల్గొవద్దు. ఒకవేళ నిమజ్జనం టైంలో విగ్రహంతో పాటు కూడా దిగకుండా ఎవరైతే ఈత వచ్చిన వ్యక్తులు ఉంటారో వారు మాత్రమే దిగి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ఈ మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రొసెషన్ కూడా ఒక కానిస్టేబుల్ని, నిమజ్జనం పాయింట్ దగ్గర ఒక 2 వేయడం జరిగింది. ఏవైతే ఆథరైజ్డ్ నిమజ్జనం పాయింట్స్ ఉన్నాయో ఆథరైజ్డ్ గుర్తించినటువంటి పాయింట్ల వద్ద వేయాలి. ఈ ఏలేరు కెనాల్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కడైతే బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ పైనుంచి విగ్రహాలను వేయాలని చెప్పి ఈ సందర్భంగా చెబుతాం. ముందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఇట్లు సిఐ జగంపేట.